కార్తీక పురాణ పారాయణం మూడవ అధ్యాయం మూడవ రోజు కార్తీక శుద్ధ తదియ నదీ స్నాన మహాత్మ్యము. ఈ రోజు త్రిలోచన గౌరీ వ్రతం చేయవలెను. వ్రతం చేయలేనివారు గౌరీ కుంకుమార్చన, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం చేయవచ్చును. వశిష్ఠుడు: ఓ జనక మహారాజా, వినుము. కార్తీక మాసమందు స్నాన, దానము, జపములు మొదలైన పుణ్యములలో ఏదైనను స్వల్పమైనా చేసిన ఎడల ఆ స్వల్పమే అనంత ఫలప్రదమగును. స్త్రీలుగాని పురుషులుగాని అస్థిరమైన శరీరమును నమ్ముకొని శరీర కష్టమునకు భయపడి కార్తీక వ్రతమును చేయని ఎడల 100 మారులు కుక్కగా జన్మించవలసి వచ్చును. కార్తీక పూర్ణిమ రోజున స్నాన దానములు, ఉపవాసమును చేయని మనుష్యుడు 1,000,000 మారులు చండాలుడై జన్మించును. అట్లు చండాలుడై పుట్టి చివరకు బ్రహ్మ రాక్షసుడై ఉండును. ఈ విషయమందొక పూర్వ కథ గలదు. ఆ ఇతిహాసము తత్వనిష్ఠునిది కనుక దానిని వినుము అని చెప్పెను. రాజా, ఆంధ్రదేశమందు తత్వనిష్ఠుడను ఒక బ్రాహ్మణుడు గలడు. అతడు సమస్త శాస్త్రములను చదివినవాడు, అబద్ధమాడనివాడు, ఇంద్రియములను జయించినవాడు, సమస్త ప్రాణులందు దయగలవాడు, తీర్థయాత్రలందు ఆసక్తిగలవాడు. రాజా, ఆ బ్రాహ్మణుడు ఒకప్పుడు తీర్థయాత్రకు పోవుచు గోదావరి తీరమందు ఆకాశమును అంటి ఉన్నట్లుండు ఒక మర్రి చెట్టుమీద 3 బ్రహ్మరాక్షసులను చూచెను. ఆ బ్రహ్మరాక్షసులకు తలవెంట్రుకలు పైకి నిక్క పొడుచుకొని ఉన్నవి. నోరు వికటము ఉన్నది. శరీరము నల్లగా ఉన్నది. ఉదరము కృశించి ఉన్నది. నేత్రములు గడ్డము, ముఖము ఎర్రగా ఉన్నవి. దంతములు పొడుగుగా ఉన్నవి. చేతిలో కత్తి ఉన్నది. కపాలములు పైన ఉండి సర్వజంతువులను భయపెట్టుచుండెను. ఆ రాక్షసుల భయము చేత ఆ వటవృక్షముకు 6 క్రోశముల దూరము లోపల మనుష్యులు, పక్షులు, మృగములు సంచరించుట ఏలేదు. ఆ వటవృక్ష సమీపమందు నిత్యము పర్వత సమాన శరీరులు భయంకరముగా అనేక పశువులు, పక్షులు, మృగములు తమలో తాము ప్రాణములకు భయంకరములగు శబ్దములను చేయుచుండెను. ఓ రాజా, అనేక కార్తీక వ్రతములను ఆచరించిన తత్వనిష్ఠుడు దైవవశము చేత ఆ మార్గమున పోవుచు మర్రి చెట్టుమీద ఉన్న 3 బ్రహ్మరాక్షసులను చూచెను. తత్వనిష్ఠుడు అయిన ఆ బ్రాహ్మణుడు బ్రహ్మరాక్షసులను చూచి భయపడి హృదయము చలించిపోయి శోకించుచు చికాకునొంది శ్రీహరి పాదారవిందాములను స్మరించుచు దేవేశా నన్ను రక్షించుము, లోకేశా నన్ను కాపాడుము, నారాయణ నన్ను పాలించుము, అవ్యయా నామొర ఆలకించుము, సమస్త భయములను నశింపజేయు. దేవా, నా భయమును తీసివేయుము. నాకు నీవే దిక్కు, నన్ను కాపాడుము. నీవు తప్ప నన్ను రక్షించ సమర్థులు ఎవ్వరు లేరు అని ఈ విధముగా గజేంద్రుడు వలె హరిని గూర్చి మొరబెట్టుచు ఆ బ్రహ్మరాక్షసుల భయమున పరుగెత్తుచున్న బ్రాహ్మణుని చూచి బ్రహ్మరాక్షసులు వానిని భక్షింతము అను తలంపుతో అతని వెంబడి పరుగెత్తసాగిరి. ఇట్లు కొంత దూరము పోగానే బ్రాహ్మణుని సమీపస్థితి దర్శనముల వల్ల బ్రహ్మరాక్షసులకు జాతి స్మృతి గలిగినది. తరువాత బ్రహ్మరాక్షసులు ఆ బ్రాహ్మణుని ముందర భూమి యందుదండ ప్రణామములు ఆచరించి అంజలిపట్టి నమస్కరించి అనేక వాక్యములతో ఇట్లని స్తుతించిరి. బ్రాహ్మణోత్తమా, మీ దర్శనము వలన మేము పాపరహితులమైతిమి. మీరు రావటంచేత మాకు ఉపకారము జరిగినది. అది న్యాయమే. మహాత్ములు జీవించుట జంతువులకు ఉపకారము కొరకేగదా. మహాత్ములు యాత్ర చేయుట లోకమును ఉద్ధరించుటకేగదా అని ఇట్లు రాక్షసులు పలికిరి. బ్రాహ్మణుడు ఈ మాటలను విని భయమును వదలి మంచి మనస్సుతో ఇట్లనియెను: మీరు ఎవరు? ఏ కర్మచేత మీకు ఇట్టి వికృత రూపములు కలిగినవి? లోకనిందితమైన ఏ కర్మను మీరు పూర్వమందు చేసినారు?
మీకు భయము పోయెడి కాలము వచ్చినది. కనుక భయమును వదలి సర్వమును నాకు చెప్పుడు అనెను. తరువాత రాక్షసులు తాము చేసిన నింద్యకర్మలను వేరువేరుగా తలచుకొని ఆ బ్రాహ్మణునితో ఇట్లని విన్నవించిరి. ప్రథముడు ఇట్లు పలుకుచున్నాడు: అయ్యా వినుము. నేను పూర్వజన్మమందు ద్రావిడ దేశములో మందరమను గ్రామమునకు గ్రామాధికారిని. బ్రాహ్మణులలో నీచుడను, కఠినమైన మాటలాడు వాడను, ఇతరులను వంచించు మాటలను మాట్లాడుటలో ప్రవీణుడను. నా కుటుంబ లాభము కొరకు బ్రాహ్మణుల ధనమును చాలా అపహరించితిని. బంధువులకుగాని బ్రాహ్మణులకుగాని ఒకనాడైనను అన్నమును పెట్టి ఎరుగను. బ్రాహ్మణుల సొమ్ము స్నేహము చేత హరించి ఉండుటచే 7 తరములతో నా కుటుంబముకు నాశనము తటస్థించెను. దొంగతనముగా బ్రాహ్మణుల ధనము అపహరించిన ఎడల సూర్యచంద్ర నక్షత్రములుండు పర్యంతము కుటుంబములు నశించును. తరవాత మృతి నొంది యమ బాధలు అనేకము పొంది ఆ దోషము చేతనే భూమి యందు బ్రహ్మ రాక్షసుడనే జన్మించితిని అని చెప్పి, తరవాత బ్రాహ్మణోత్తమా, ఈ దోషము నశించు ఉపాయము విచారించి చెప్పుము అని ప్రార్థించెను. ఓ రాజా, తలవంచుకున్న వాడైన వారిలో రెండవవాడు ఇట్లు చెప్పుచున్నాడు: అయ్యా, నేను ఆంధ్రదేశమందుండు వాడను. నిత్యము తల్లిదండ్రులతో కలహించుచుండి వారిని దోషించుచుండువాడను. ఇదిగాక నేనును నా భార్య పిల్లలును షడ్రసోపేతమైన అన్నమును భుజించుచు నా తల్లిదండ్రులకు మాత్రము చద్ది అన్నమును పెట్టుచుండెవాడను. బంధువులకుగాని బ్రాహ్మణులకుగాని ఒకనాడు అయినను అన్నమును పెట్టినవాడను కాను. మరియు ధనమును విస్తారముగా ఆర్జించియుంటిని. తల్లిదండ్రులకు చద్ది అన్నము పెట్టు దుర్బుద్ధి విస్తరించెను. పిమ్మట నేను చనిపోయి యమలోకమందు 8 యుగముల వరకు యమ బాధలను పొంది పిమ్మట బ్రహ్మ రాక్షసుడనే భూమి యందు జన్మించతిని. ఓ బ్రాహ్మణోత్తమా, నాకు పాపము తొలిగే ఉపాయము చెప్పి నన్ను మీరే కడతేర్చవలెను అని చెప్పెను. ఇట్లు రెండవవాడు చెప్పిన తోడనే మూడవవాడుగూడా నమస్కరించి తన స్థితిని ఇట్లు చెప్పెను: అయ్యా, నేను ఆంధ్రదేశ నివాసిని, బ్రాహ్మణుడను, విష్ణ్వాలయమందు స్వామికి అర్చకుడును. స్నాన సంధ్యా వందనములను విడిచి స్వామి పూజను వదలి పరనిందలను చేయుచు విశేషముగా మాట్లాడుచు కఠినుడనై దయాశూన్యుడనై తిరుగుచు దేవాలయమందు భక్తులు వెలిగించు దీపములలోని నెయ్యిని నూనెను దొంగిలించి వేశ్యాగృహమందు దీపములను పెట్టించి ఆ నేతిని వేశ్యకు అనుభవమునకు ఇచ్చి దేవతా నివేదితాన్నమును దొంగిలించి వేశ్యకు భుజింపచేసి దానితో సంభోగించుచుండువాడను. ఆ దోషముల చేత నరకములందు అనేక యాతనలను అనుభవించి తరువాత భూమికి వచ్చి నానా యోనులందు అనేక మారులు జన్మించి చివరకు బ్రహ్మ రాక్షసుడనుగా పుట్టి ఈ మర్రీ చెట్టుమీద ఉంటిని. కనుక సమస్త భూతములందు అకారణ కరుణా పూర్ణుడవైన బ్రాహ్మణోత్తమా, నన్ను రక్షింపుము. నాకు యోని సంకటమును నశింపజేయుము. తత్వనిష్ఠుడు అను బ్రాహ్మణుడు ఇట్లు బ్రహ్మ రాక్షసుల మాటలను విని ఆశ్చర్యమునొంది. మీకు కొంచెమైనను భయము లేదు. మీ దుఃఖము పోగొట్టెదను. నేను కార్తీక స్నానార్థము పోవుచున్నాను. నాతో మీరు కూడా రండి అని వారిని తీసుకునిపోయి కావేరీ నదిలో బ్రహ్మ రాక్షసులు నిమిత్తము సంకల్పము చేసి తాను స్వయముగా ముందు స్నానము చేసి పిమ్మట రాక్షసులచేగూడా స్నానము చేయించి వారికి బ్రహ్మరాక్షసత్వమును నశింపజేసెను. ఆ బ్రాహ్మణుడు అముకానాం బ్రహ్మరాక్షసత్వ నివారణార్థం అస్యాం కావేర్యాం ప్రాతః స్నానమహం కరిష్యే అని ఈ విధముగా సంకల్పము చేసి విధి ప్రకారము స్నానము చేసి ఆ రాక్షసుల కొరకు ఆ ఫలమును దారపోసెను. అందువలన ఆ ముగ్గురును దోష విముక్తులై దివ్యరూపములను ధరించి వైకుంఠలోకమునకు పోయరి.
ఓ జనక మహారాజా వినుము. మోహము చేతగాని అజ్ఞానము చేతగాని కార్తీక మాసమునందు సూర్యోదయకాలమందు కావేరీ నదియందు స్నానము చేసిన పిమ్మట శ్రీ విష్ణువుని లేదా శివుని పూజను చేసిన వానికి 10,000 యజ్ఞములు చేసిన ఫలము కలుగును. ఇందుకు సందేహము లేదు. కార్తీక మాసమందు దామోదర ప్రీతిగా స్త్రీగాని పురుషుడుగాని కార్తీక మాసమందు ప్రాతః స్నానమును తప్పక చేయవలెను. శ్రీస్కాంద పురాణములోని కార్తీక మహాత్యమునందలి 3వ అధ్యాయము సమాప్తము. నా ఛానల్ని చూసి నేను పెట్టే ప్రతి వీడియోని చూస్తున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. దయచేసి నా వీడియోలని లైక్, షేర్ చేయండి. కుదిరితే కామెంట్ చేయండి. కొత్తగా చూసేవాళ్లు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.